సికింద్రాబాద్ తిరుమలగిరిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల అంశంపై తెలంగాణ మాదక ద్రవ్యాల నిరోధక శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డీఎస్పీ శివన్ నాయుడు హాజరయ్యారు. విద్యార్థులకు మాదక ద్రవ్యాలు తీసుకోవడం మూలంగా జరిగే దుష్పరిణామాలను వివరించారు. ఇటీవల కాలంలో పాఠశాల కళాశాలల విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్న నేపథ్యంలో వారిలో అవగాహన కల్పించాలన్న సంకల్పంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మాదక ద్రవ్యాలు మనిషిలోని పరివర్తనను పూర్తిగా నశింపజేసి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని అన్నారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకై కృషి చేస్తున్నామని, అందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి మాదక ద్రవ్యాలు వాడవద్దని పోస్టర్లను పాఠశాలల్లో అంటించారు. మిమ్మల్ని రైట్ వేలో గైడ్ చేయడానికి వచ్చారు, అంతే కదా. ఇప్పుడు మేము ఎంత చదివి తప్పుల పనులు విని, కొందరు పిల్లలు ఇప్పుడు బాగా స్వీట్గా క్యూట్గా ఉన్నారా, ఇంటికి వెళ్ళి బ్యాగ్ అలా వేసేసి, షూస్ అలా వేసేసి, సాక్స్ విజువల్గా అనిపించారు. నాకు నేను కూడా అలాగే చూస్తున్నా కదా. మీరందరూ ఎలా అనిపించారు? ఫుల్ ఆడిటరీలాగా అనిపించారు. తీసుకున్నాడు, నేను తప్పు తీసుకుంటా, అలాంటి ఆలోచనలు వస్తాయి కదా. స్టార్టింగ్లోనే వస్తాయి ఇవన్నీ ఆలోచన. మళ్ళీ ఆలోచన కూడా ఉండదు, ఏం చేస్తున్నావో తెలీదు. నెక్స్ట్ మన హార్ట్ ఎలా ఉంటుంది? మీకు స్కూల్లో నేర్పించారు కదా. మిమ్మల్ని రైట్ వేలో గైడ్ చేయడానికి వచ్చారు, అంతే కదా. ఇప్పుడు మేము ఎంత చదివి తప్పుల పనులు విని, కొందరు పిల్లలు ఇప్పుడు బాగా స్వీట్గా క్యూట్గా ఉన్నారా, ఇంటికి వెళ్ళి బ్యాగ్ అలా వేసేసి, షూస్ అలా వేసేసి, సాక్స్ విజువల్గా అనిపించారు. నాకు నేను కూడా అలాగే చూస్తున్నా కదా. మీరందరూ ఎలా అనిపించారు? ఫుల్ ఆడిటరీలాగా అనిపించారు. తీసుకున్నాడు, నేను తప్పు తీసుకుంటా, అలాంటి ఆలోచనలు వస్తాయి కదా. స్టార్టింగ్లోనే వస్తాయి ఇవన్నీ ఆలోచన. మళ్ళీ ఆలోచన కూడా ఉండదు, ఏం చేస్తున్నావో తెలీదు. నెక్స్ట్ మన హార్ట్ ఎలా ఉంటుంది? మీకు స్కూల్లో నేర్పించారు కదా. మిమ్మల్ని రైట్ వేలో గైడ్ చేయడానికి వచ్చారు, అంతే కదా. ఇప్పుడు మేము ఎంత చదివి తప్పుల పనులు విని, కొందరు పిల్లలు ఇప్పుడు బాగా